మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణకి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి మార్క్ వేసిర్రు. ఎంత మార్క్ అంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి 70% భూముల చాలా మందికి ఉన్నాయి. 70% తెలంగాణ మొత్తంలో. ఇంత దారుణంగా ఉంటారా సార్ ఐఏఎస్ ఆఫీసర్లు? ఇంతగానం ఎందుకు బర్తగించినట్టు వాళ్ళు? అంటే ఇప్పుడు ఎస్ఆర్ శంకరన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఇప్పటికి కూడా తెలంగాణలో 170 మంది అధికారుల్లో కనీసం నైతిక విలువలు పాటించేటటువంటి వాళ్ళు సగం మంది కంటే ఎక్కువ ఉన్నారు. సరే, చిన్న చిన్న విషయాలు, భార్య కారు గవర్నమెంట్ కారు వాడుతుందనో, లేకుంటే ఇంకోటనో ఇద్దరు అటెండర్లు పెట్టుకుంటారనో, గిన్నెలు తోమడానికి పెట్టుకుని, ఇటువంటివన్నీ యాక్సెప్టబుల్ కరప్షన్. అటువంటి వాళ్ళ గురించి మనం చర్చలేదు. అంటే నాకు ప్రధానమైనటువంటి ఒక ప్రత్యేకంగా వీడికి రావడానికి కారణం ఏంటంటే, సరే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, వానికి ఒక ఫ్యాషన్, లేక నెక్స్ట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలి కాబట్టి వానికి పైసలు అవసరం. నాకు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి ఒక ఆయన చెప్పాడు, ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత మంచిగా బతకాలంటే, ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బతకాలంటే 10 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉండి ఒక 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఒక ఇల్లు కట్టుకుంటే వాని ఫ్యాషన్ కు తగ్గట్టుగా ఇక వాని జీవితంలో మళ్ళీ ఏం అవసరం లేదు. దానికోసం వాడి జీవితంలో ఒకసారి తప్పు చేస్తే అయిపోతుంది. తప్పు చేయడమో లేక ఇంకోటి అయిపోతుంది. ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు అటువంటివి కూడా చేయలే. అంటే మనం ఎట్లా చచ్చిపోతామో వాళ్ళు కూడా అట్లా పురి గుడిసెలోనే చచ్చిపోయారు. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఐఏఎస్ నీతి నిజాయితీకి మారిపోయిన అధికారులు ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ యొక్క 10-15 మంది గజ దొంగలు ఎవరైతే ఉన్నారో, ఈ బందిపోట్లు ఎవరైతే ఉన్నారో, మళ్ళొకసారి మనం వాళ్ళ గురించి మననం చేసుకుంటే, ఈ సోమేష్ కుమార్ గాని, ఈ రజత్ కుమార్ గాని, ఈ అరవింద్ కుమార్ గాని, మా దోస్తు నవీన్ మిట్టల్ గాని, సో మా జిగ్రీ దోస్తు నవీన్ మిట్టల్ గాని, ఇటువంటి వాళ్ళ కనుక చూస్తే అసలు వీళ్ళు భూమి ఏం చేస్తారనేది నాకు ప్రధానమైన ప్రశ్న. అమ్మాయి కుమార్ మర్చిపోయినట్టు మీరు. అమ్మాయి కుమార్ రంగారెడ్డి కలెక్టర్ అంటే ఈ ఫేక్ కలెక్టర్ ని, ఫేక్ ధరణిని కూడా సృష్టించాడు. సెన్సేషన్ అయింది. అయితే వీళ్ళు ఇప్పుడు ఈయన 35 ఎకరాలలో ఈయన వ్యవసాయం ఏం చేస్తాడు? పోనీ ప్రశాసన్ నగర్ లో ఇంకో 2 ఇండ్లు కొనుక్కో, లేదో నీ కొడుకుకో నీ బిడ్డకో కొనుక్కో. నేను ఆశ్చర్యపోయినా, ఇప్పుడు మీకు చెప్తున్నాను, నేను ఒక లేడీ ఆఫీసర్, అరే ఈ ఆమన్గల్ దగ్గర 5 ఎకరాల భూమి కొనుక్కున్నది, మంచి కాస్ట్లీ ఏరియా, దేనికి తెలియదు. ఇంకొక ఆయన కీసరగుట్ట దగ్గర 25 ఎకరాలు కొన్నాడు. మహబూబ్నగర్ జిల్లా నవాపేట్ మండల్ అందులో భూమి కొన్నాడు. ఇక ఇటు హిమాయత్ నగరు, గండిపేటు, అక్కడ నుంచి చేవెళ్ళ, శంకరపల్లి, ఇక చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా ఒక ఐఏఎస్ అధికారి. అయితే నేను వీటన్నిటిని చూసి లాస్ట్ కు సెర్చ్ చేస్తే ఇందులో ఒక ఆర్టికల్ వచ్చింది. నేను మీకు పంపిస్తా. ఈ తెలంగాణలో ఐఏఎస్లకు ఉన్నంత మమకారం భూమి మీద ఎవరికి లేదు. నువ్వు ఏ రాష్ట్రంలో కూడా ఐఏఎస్లు ఇంతగానం దోసుకోలేదు. మరి హైదరాబాద్ లో ఉన్న ఈ ఐఏఎస్లు, ముఖ్యంగా ఈ గజ దొంగలు, తర్వాత ఈ యొక్క నక్సలైట్ల కంటే ఘోరంగా ఉన్నారు. అంటే నక్సలైట్లు అనేవాడు ప్రజల కోసం చేస్తాడు దోపిడీ, వీడు వాళ్ళ కోసం చేస్తాడు, మన కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాడు. మరి ఇంత దోపిడీ. కానీ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క బందిపోట్లైనటువంటి ఐఏఎస్ అధికారులు ఒక 10 మంది ఎవరైతే ఉన్నారో, మొత్తం దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటివి కావు. ఒకవేళ వేరే దేశం అయితే ఇప్పటికే వీళ్ళను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేద్దరు, వితౌట్ ఎనీ ఎంక్వైరీ. వీళ్ళకి అసలు విచారణే అవసరం లేదు ఈ కొడుకులకు. అంత ఘోరంగా 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70 ఎకరాలు ఏం చేసుకుంటారు రాబాయ్? వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం అంటే మళ్ళీ నాకు గుర్తొస్తుందమ్మా, ఈయన మన తమిళ నటుడు ఒక సినిమా తీసిండు, తమిళ నటుడు ఓల్డ్ ఫిలిం సినిమా తీసిండు, ఏది మన
ఏంది అంటే వ్యవసాయం అంటాడు. వ్యవసాయం అంటే మనకేం అర్థం కాదు. తెల్లారి పోతాడు, ఇద్దరు ముగ్గురు వేసి వస్తాడు ఈ కరప్ట్ అధికారులను. కరప్ట్ అధికారులు అక్కడ ఏంటంటే ఎక్కడ పోయినా అంటే వ్యవసాయం చేసి వస్తున్నా అంటాడు. అట్లా ఈ నా కొడుకులందరినీ వ్యవసాయం చేయాలి. వీళ్ళు వ్యవసాయం చేయడం కాదు, వీళ్ళని మనం వ్యవసాయం చేయాలి. నేను ఏమంటున్నా, నీకు 30 ఎకరాల భూమి దేనికి అవసరము? నువ్వు వ్యవసాయం చేస్తావా? దున్నేవాడికి భూమి కాదు ఇప్పుడు, IAS లకు IPS లకు భూమి అని. నేనేమంటున్నా, నువ్వు నీ యొక్క బొంద నువ్వు ఒకవేళ నీ యొక్క బుద్ధి అనుకుంటే ప్రశాసన్ నగర్ లో ఇల్లు కొనుక్కో, ఎక్కడైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే 2 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకో. లేదు నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలనుకుంటే ఇక్కడనో స్విస్ బ్యాంకుల్లో 50 కోట్లు పెట్టుకో. అంతకు మించి ఏం చేస్తావురా భయ్? నువ్వు ఏం చేస్తావు చెప్పు. కొంతమందికి అయితే ఇప్పుడు మనం మాట్లాడిన పేర్లలో 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల దాకా ఉన్నాయి. నేను పోతానమ్మా ఇక. ఎందుకు సార్ ఇంత అమాయకురాలేని తల్లి? 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్లు ఉన్నటువంటి IAS అధికారులు డజన్ మందికి తక్కువ లేరు. 1,00,000 కోట్లు అంటే ఈ తెలంగాణకు సంబంధించినటువంటి 2 IAS ఆఫీసర్ల యొక్క ఆస్తి తీస్తే తెలంగాణ బడ్జెట్ అవుతుంది. 2 కోట్లే కదా మన బడ్జెట్. ఈ 2 IAS ఆఫీసర్ల ఆస్తి తీసి ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నా అంటే అయిపోయి. ఇక రిజర్వ్ బ్యాంక్ పోక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వానికి పోక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. సార్ ప్లీజ్ నేను ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీరు చేయరా వ్యవసాయం? మీకు భూములు ఉన్నాయా? మీకు అవసరం లేదా? అంటే నేను పుట్టిందే వ్యవసాయ కుటుంబం. ఇప్పుడు మా తాతకు 25 ఎకరాలు ఉంది. అది కూడా ఈసారి ఇట్లే ఉంటది. కాకపోతే మేము కందులు పండిస్తాము, తర్వాత పెసలు పండిస్తాము, తర్వాత ఒడ్లు పండిస్తాము. నేను ఆయిల్ ఇంజన్ కు మాకు ఆయిల్ ఇంజన్ ఉండేది. ఆయిల్ ఇంజన్ కు బ్యాలర్ కొనుక్కొని 500 రూపాయలు ఇచ్చి బ్యాలర్ కొనుక్కొచ్చేవాళ్ళం. తాండూరుకు పోయి కందులు అమ్మేటోళ్ళం, తర్వాత ఒడ్లు రైస్ మిల్ పోయి అమ్మేటోళ్ళం. ఇప్పుడు కూడా నేను వ్యవసాయమే. నేను ఏమంటున్నా అంటే నేను వ్యవసాయం కాదు, ఇప్పటికి కూడా మా ఫాదర్ పొద్దుగాల లేచి పోయి పాలు తీసుకొని వస్తాడు బాయికి. హైదరాబాద్ ఎవరీ శనివారం మాకు 5 లీటర్ల పాలు వస్తాయి. నేను ఏమంటున్నా, మా తాతలు వ్యవసాయం చేసిన కానీ నేను ఎక్కడ చేస్తా వ్యవసాయము? సరే వ్యవసాయం అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి సరే మా ఫాదర్ పెట్టిన భూమి ఉంది, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తున్నాను. నేను ఏమంటున్నా, నాగలి కొట్టినా, గొర్రు కొట్టినా, నేను ఎట్లా బండి నడిపినా, అన్ని నడిపినా. నాకు ఇప్పుడు రాని వ్యవసాయం లేదు. కేసీఆర్ తాత కంటే ఎక్కువ చేస్తాను. సార్ ఎట్లా చేసినా అంతకంటే ఎక్కువ చేస్తాను. కాబట్టి ఈ IAS లకు వ్యవసాయానికి సంబంధం ఏంది? వాడు పండితే ఆలుగడ్డలు పండించుంటాడు, ఎందుకు వానికి వ్యవసాయం? నాకు అర్థం కావట్లేదు. ఒక పొలిటీషియన్ ఉన్నాడు, నేను కూడా రైతుని చెప్పుకోవడానికి మన నిరంజన్ రెడ్డి పంచ కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే పాపం ఇప్పుడు ఎట్లుంటది అంటే కొన్నిసార్లు 70 ఎకరాల అగ్రికల్చర్ అనేది కూడా ఉంది వనపర్తిలో మొత్తం. నేను ఏమంటున్నామ్మా, నిరంజన్ రెడ్డి అనేవారు ఒక అడ్వకేటు, చాలా తెలంగాణ ఉద్యమంలో మంచి వ్యక్తి. తర్వాత వాళ్ళ ఫాదర్ భూములన్నీ అమ్ముకున్నాడు. ఈయన ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే తను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకొని తెలంగాణ ఉద్యమం ద్వారా ఆయన వృద్ధిలోకి వచ్చాడు. ఎప్పుడైతే తెలంగాణలో వ్యవసాయ మంత్రి అయ్యిండో ఆయనకు కూడా ఇట్లా వ్యవసాయం మీద మక్కువ ఏర్పడి అయితే వికరం ఏర్పడి ఇష్యూ ఏమిది అంటే, నిరంజన్ రెడ్డి అనేటటువంటి వ్యవసాయ మంత్రి వ్యవసాయము బయట వ్యవసాయ శాఖ ఏం చూస్తుండో తెలియదు కానీ ఈ యొక్క వనపర్తి జిల్లాలో ఎక్కడ భూములు ఉన్నా అక్కడ వ్యవసాయం చేయిస్తుండవు అనేది బలంగా కనిపించింది. మీ టీవీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. ఏది మేకలకు పశువులకు అవేయడము, కోళ్ళకు అవేయడము, ఇటువంటివన్నీ చాలా చేసిండు. ఆ ప్రజలకు ఏమనిపించింది, అరే మేము ఎమ్మెల్యే చేయమంటే ఈయన వ్యవసాయం చేస్తుండు అని చెప్పి ఆయన దించి ఇప్పుడు మెగారెడ్డి ఎవరినో మెగారెడ్డిని చేసిండు. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వ్యవసాయం చేస్తే చాలా ప్రమాదం అనేది ఆయనకు అర్థమైంది. మరి ఆయనకు అర్థమైనప్పుడు ఈ కొడుకులకు అర్థం కావాలి కదా. అంటే ఇక్కడ ఒకటి సార్, వ్యవసాయం చేస్తే ప్రమాదం ఎందుకైతుంది? మరి రైతన్నలు అందరూ చేస్తలేరా? వాళ్ళు భూముల్ని అక్రమంగా నొక్కేస్తే అది ప్రమాదం. నువ్వు కష్టపడి కొనుక్కోవా, ఎవడొద్దు అన్నాడు. ఇక్కడ వ్యవసాయం 2 రకాలమ్మా. ఇప్పుడు వ్యవసాయం మీకు అర్థమైతలేదు. ఇప్పుడు మా ఫాదర్ వ్యవసాయం చేస్తాడు, రిటైర్ అయిన తర్వాత ఇప్పటికి కూడా వ్యవసాయమే చేస్తాడు. ఈయన ఎందుకు వ్యవసాయం చేస్తాడని ఎవడు అన్నాడు. మా మదర్ ఇప్పటికి కూడా కోతకు పోయేది, మన ఖాళీ కాబట్టి పోవట్లేదు. అది వ్యవసాయం అంటారు. దీన్ని ఎట్లా వ్యవసాయం అంటాం చెప్పు? ఇది వ్యవసాయం కాదు, ఇది కూడా వ్యవసాయం గాని ఇది దోపిడీకి పాల్పడే వ్యవసాయం. దోపిడీకి పాల్పడేటటువంటి అంటే సహజ వనరులను కొల్లగొట్టేటటువంటి గజ దొంగల యొక్క ముఠా చేసే పనులు ఇవి. నేనేమంటాను, నువ్వు ఒకవేళ వ్యవసాయం చేసి
నేను చేస్తే ఎవడు వద్దన్నాడు, నువ్వు వ్యవసాయం చేస్తే అంతకంటే కావాల్సిందే నేను కూడా వచ్చి నేర్చుకుంటా. కానీ ఈ గజ దొంగలు భూమి అనేటటువంటి సహజ వనరులను దోపిడీ చేసి ఆ దోపిడీ పేరు మీద దాచిపెట్టి, ఇంతకు ముందు అసలు ఇంకా కూడా మీరు ఆశ్చర్యపోతారు, జనరల్ గా వ్యవసాయం అనేటోళ్ళు ఎవరు చేస్తుండంటే వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ వ్యవసాయం, ఇప్పుడు నేను అనుకుంటున్నా వీడు ఎవడు వీని పేరు ఏంది, సోమేష్ కుమార్, నేను అనుకుంటా ఈ యొక్క భూమి మీద నాకు 100 కోట్లు వచ్చినాయని ఈ పాటికి ఇన్కమ్ ట్యాక్స్ లో రాసి ఉంటాడు వాడు. ఎందుకంటే నీకైతే ఆమ్దాలు కూడా వండాయని తెలుసు కాబట్టి ఈ భూమి మీద నాకు 100 కోట్లు వచ్చినాయి 35 ఎకరాల మీద, కాబట్టి ఆ 100 కోట్లు వాడు బ్లాక్ ను వైట్ గా మార్చుకుని ఉంటాడు. అంటే చెక్ చేయరు కాబట్టి ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ వాడో వాసవి వాడో వీడో ఇచ్చినవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ వైట్ గా మార్చుకుంటాడు. ఎందుకంటే నేను కొత్తపల్లిలో వ్యవసాయం చేస్తున్నా, అందులో అంగూర పండ్లు వండాయి, ఆ అంగూర పండ్లను అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే నాకు 100 కోట్లు వచ్చినాయి రాసి ఉంటాడు వాడు. సో ఇటువంటి పరిస్థితి అనేటటువంటిది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు అనేటటువంటి వాడు ఎందుకు నేను ఇంత స్ట్రెస్ గా ఐఏఎస్ ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నా అంటే పొలిటికల్ కరప్షన్ అనేటటువంటిది చాలా మంది మాట్లాడుతున్నారు. సరే వాడు ఈసారి ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఉన్నాడు, భూములన్నీ వ్యవసాయం చేసిండు, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ కి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, కాబట్టి ఆ వ్యవసాయ భూమిలో ఏదో కొంత అమ్మాల్సి వస్తుంది, కాబట్టి ఆ మేర కన్నా భూమి పోతుంది. కొంత ఆయన చేసిన వ్యవసాయం అక్రమ వ్యవసాయం లోపల కొన్ని పండ్లన్నా ఎవడన్నా ప్రజలు సారా బాటళ్లనో విస్కీ బాటళ్లనో లేకుంటే ఓటుకు 2000నో 3000నో తీసుకుంటారు. అసలు నన్ను మీరు అమాయకులు అనుకుంటున్నారు కానీ మీరే అమాయకుడు అని అర్థమవుతుంది. ఎట్లా మేడం? ఇప్పుడు వాళ్ళ భూమే కాదు సార్, భూమితో పాటు బ్లాక్ మనీ చాలా దగ్గర ఉంది, వీళ్ళ డబ్బులు మాజీ ఓఎస్డీల దగ్గర పెట్టిండ్రు. బ్లాక్ మనీ చాలా ఉంది, ఒక్కొక్కడు మినిమం భూములు అమ్మాల్సిన అవసరమే లేదు, ఒక్కొక్కరి దగ్గర 500 కోట్ల నుంచి 1000 కోట్లు ఉన్నాయి. అందుకే కదా మొత్తుకుంటున్నాం పొద్దున్న లేస్తే. లేదు దాని లెక్క దాందే, దీని లెక్క దీనిదే ఉందా? సరే మరి ఇప్పుడు నేనేమంటారు, పోనీ అమ్మ వాడు ఏదైనా చేసుకొని, సరే రాజకీయ నాయకులు ప్రజలు తీర్పిచ్చిర్రు, అరే భయ్ నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఇంట్లో కూర్చో అన్నాడు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి నిజమైన వ్యవసాయం చేయాలి. ఇంతకు ముందు చేసిన వ్యవసాయం కాదు, టీవీల ముందుగా చేసేది వ్యవసాయం, ఇప్పుడు నిజమైన వ్యవసాయం చేయాలి. లుంగి కట్టాలి, పార పట్టాలి, ట్రాక్టర్ నడపాలి, ఇవన్నీ 5 సంవత్సరాలు ఆయనకు నరకం కనిపిస్తుంది. మరి వీళ్ళు ఆ ప్రభుత్వం పోయినా వాడే ఉంటాడు, ఈ ప్రభుత్వంలో వీడే ఉంటాడు, ఆ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తాడు, ఈ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తాడు, వారికి ఆడ ఫైలు రాసే తీరికనే లేదు. ఈ వ్యవసాయం ఏం చేస్తాడు అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్. కరెక్టే, నా క్వశ్చన్ గట్ల అన్ని యాక్సెప్ట్ చేస్తారమ్మా మీరు. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా, మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.